హలో అండి అందరికీ. ఈరోజైతే నేను మా హస్బెండ్ కలిసి మా సొంత ఊరికి వెళ్తున్నామనమాట. అంటే మా నాన్న వాళ్ళ సొంత ఊరికి. సో, మేము వెళ్ళే ఊరు ఏంటంటే మా నాన్న వాళ్ళ ఊరనమాట. మేము మా సిస్టర్స్ స్టడీ కోసం అని చెప్పి కొంచెం ఆ ఊరు నుంచి బయటికి రావాల్సొచ్చింది. సో, నేనైతే అక్కడైతే నాకు మా పెద్దమ్మ, మా పెదనాన్న ఈళ్ళందరూ ఉన్నారు. సో, వాళ్ళందరిని చూడ్డానికి నేను ఇంకా మా హస్బెండ్ బయలుదేరిపోయామనమాట. చూసారా అక్కడ కనిపిస్తుందా? అదే మా ఊరు. ఎంతో పచ్చగా ఉంది కదా మా ఊరు. మా ఊరు చుట్టూ పొలాలేనండి. అసలు మా ఊరికి రోడ్డుకి మధ్యలో రోడ్డుంటే అటు సైడు పొలాలే, ఇటు సైడు పొలాలే. పచ్చగుంటదనమాట. ఇలాంటి క్లైమేట్‌ని నేను చాలా అంటే చాలా మిస్ అయ్యాను సిటీస్‌లో ఉండి. సో, అలా పచ్చదనం చూడగానే నాకు ఎంతో హ్యాపీనెస్ అండ్ మా హస్బెండ్ కూడా చాలా సంతోషించారు. మా ఊరు చుట్టూ ఎప్పుడు పచ్చగానే ఉంటది. అండ్ మా ఊరికి ఒక కాలువ కూడా ఉంటుంది. ఎప్పుడు వాటర్‌తో. అసలు చూడ్డానికి ఎంత ముచ్చటగా ఉందో. మేమైతే మా ఊరికి దగ్గరగా వచ్చేస్తున్నాము. ఎంతైనా సొంత ఊరికి వెళ్తున్నామంటే ఆ ఎక్సైట్‌మెంట్ ఎలా ఉంటదంటే అసలు మాటల్లో చెప్పలేము. హాస్టల్‌లో ఉన్న వాళ్ళకైతే డెఫినెట్‌గా ఈ ఫీలింగ్ అయితే వాళ్ళు ఫేస్ చేసుంటారు. ఎందుకంటే హాస్టల్ నుంచి ఇంటికొచ్చేటప్పుడు మనం మన ఊరికి దగ్గరగా వెళ్తున్నామంటే మన బాడీలో ఒక వైబ్రేషన్ అనేది వస్తదనమాట. సో, అలా వచ్చేసాము. ఇదైతే మేమున్న ఇల్లు. ఇప్పుడు ప్రెజెంట్ దాంట్లో ఎవరు లేరు కానీ, మా పెద్దమ్మ కొంచెం అలా తోటలు వేసుకుందనమాట కొన్ని కాయగూరలు. ఇందాక చూసారు కదా! దాని పేరే శివ. అది యాక్చువల్లీ ఒక 10 డేస్ తర్వాత పుట్టాల్సింది. ముందే పుట్టేసిందనమాట. మా హస్బెండ్ అయితే ముందే బుక్ చేసుకొనున్నారు జున్ను కోసం. బట్ మేమైతే ఆ జున్నుని మిస్ అయిపోయాము. ఈ మల్లెపూ చెట్టు చూసారు ఇవన్నీ గుండు మల్లి. అవన్నీ మా ఇంటి దగ్గర ఉన్న చెట్లు. అవైతే డైలీ వేసవి కాలంలో 9, 10 మూరలు పూస్తది. ఎంత ముద్దుగా ఉంటద్దో గుండుగా ఒక్క ఫ్లవర్ పెట్టుకున్న తల నిండిపోయి ఉంటది. ఇది చూసారా? ఇది కొత్తగా పుట్టింది. పుట్టి 2-3 డేస్ అవుతుందనమాట. సో, నేనలా గేట్ తీసి వెళ్ళంగానే నా వెనకాల నడుచుకుంటా వస్తుంది. నా చేయి పట్టుకొని నడుస్తున్నది నా మేనకోడలు. థాంక్ యూ ఫర్ వాచింగ్.